హలో గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ టైం వచ్చేసింది. అంటే మన పొలిటికల్ ఐడియాలజీ బేసిస్ మీద, మన వాల్యూ సిస్టమ్ బేసిస్ మీద మనం బయట ఉన్న పొలిటికల్ లీడర్స్ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో వాటిని మనం కొలుస్తాం అనమాట మనం ఓట్లు వేసే ముందు. కానీ అదంతా చేసే ముందు మన పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, మన పొలిటికల్ వాల్యూస్ ఏంటి అన్నది మనకు క్లారిటీ ఉండాలన్నది నా అభిప్రాయం. సో మన పొలిటికల్ ఐడియాలజీ అండ్ పొలిటికల్ వాల్యూస్ గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకోవడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది ఒక చిన్న ప్రయత్నం. మీరు ఈ వీడియో మొత్తం చూసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటిదంటే, నేనేం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్నో పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్నో కాదు. నేను నా లైఫ్లో అక్వైర్ చేసిన నాలెడ్జ్ని పక్కన వాళ్ళకి షేర్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ యాక్చువల్లీ జంప్ ఇన్ టు ద వీడియో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మీకు మీ పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, మీ పొలిటికల్ వాల్యూస్ ఏంటి అని చెప్పి ఒక కొంచెమన్నా అవగాహన వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ థింగ్ నేను మాట్లాడాలనుకుంది దేని గురించి అంటే ఇంటలెక్చువల్ లేజినెస్. అంటే ఏంటిదంటే మనము రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని చెప్పి సింపుల్గా బూతులు కూడా మాట్లాడుకుంటాం అనమాట. ఎవరన్నా దేని గురించి అని మాట్లాడుతుంటే వీడు రైట్ వింగ్ ఓడు, వీడు లెఫ్ట్ వింగ్ ఓడు అని చెప్పి తిడుతూ ఉంటాము. ఇదంతా ఏంటిదంటే మనం ఇంటలెక్చువల్ లేజినెస్ని బయటికి తెస్తున్నాం అనమాట. అంటే మనం ఆలోచిస్తలేం, అంత సింపుల్ కాదు. ఎవరైనా ఐడియాలజీ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ ఆ వింగ్ ఈ వింగ్ అని చెప్పి మనం అట్లా అనలేం. యాక్చువల్లీ పొలిటికల్ ఐడియాలజీకి చాలా వేరియబుల్స్ ఉంటాయి. అది పొలిటికల్ స్కేల్లో కావచ్చు, ఎకనామిక్ స్కేల్లో కావచ్చు, ఎథికల్ స్కేల్లో కావచ్చు, సోషల్ స్కేల్లో కావచ్చు. అట్లా మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క వేరియబుల్ మీద ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ చోటు ఉంటారు. సో ఒకరిని పట్టుకొని లెఫ్ట్ వింగ్, ఒకరిని పట్టుకొని రైట్ వింగ్ అని చెప్పి అట్లా చెప్పలేం. అంటే బ్రాడ్గా మనం ఒకరు లెఫ్ట్ వింగ్ ఉన్నారు, ఒకరు రైట్ వింగ్ ఉన్నారు అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా ఒక పర్సన్ని లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని చెప్పి మాత్రం మనం అస్సలు కనలేము. అది ఎందుకో అని చెప్పి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా మనం ఎకనామిక్ స్కేల్ గురించి చూద్దాము. ఎకనామిక్ స్కేల్లో లెఫ్ట్ వింగ్ అంటే ఏంటిది, రైట్ వింగ్ అంటే ఏంటిది అని చూద్దాము. ఇక్కడ మీరు ఒక స్కేల్ చూసుకుంటే లెఫ్ట్ వింగ్ టోటల్ లెఫ్ట్ సైడ్ కమ్యూనిస్ట్ అని ఉంది, టోటల్ రైట్ సైడ్ క్యాపిటలిస్ట్ అని ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్లో సెంటర్ అని ఉంది అండ్ సెంటర్ లెఫ్ట్ అని ఉంది, సెంటర్ రైట్ ఉంది. ఎవరన్నా ఒక వ్యక్తి కంప్లీట్లీ కమ్యూనిస్ట్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ అని ఎవరు ఉండరు. సో కొంతమంది అబ్సల్యూట్లీ న్యూట్రల్ కూడా ఉండొచ్చు, వాళ్ళని మనం సెంటరిస్ట్ అంటాము. అంతేకాకుండా కొంతమంది సెంటర్కి లెఫ్ట్కి మధ్యలో ఉండొచ్చు, వాళ్ళని సెంటర్ లెఫ్ట్ అని మనం అనొచ్చు. కొంతమంది రైట్కి ఇంకా సెంటర్కి మధ్యలో ఉండొచ్చు, వాళ్ళు సెంటర్ రైట్ అయ్యి ఉండొచ్చు. సో ఇట్లా అదొక స్పెక్ట్రమ్ అనమాట. దాంట్లో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అట్లా కాకుండా మనం బ్రాడ్గా లెఫ్ట్ వింగ్ కమ్యూనిజం అంటే ఏంటిది, రైట్ వింగ్ క్యాపిటలిజం అంటే ఏంటిది అని కూడా చూద్దాం. సో కమ్యూనిస్ట్ లెఫ్ట్ వింగ్ పాలసీస్ అన్నీ కలెక్టివిజంని ఎంకరేజ్ చేసేటట్టు ఉంటాయి సొసైటీలో. దానికి విపరీతంగా క్యాపిటలిస్ట్ ఎకనామిక్ పాలసీస్ అన్నీ ఇండివిజువలిజంని ఎంకరేజ్ చేసేటట్టు ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఏం నమ్ముతారంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ వాళ్ళు నమ్ముతారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు ప్రజలకి ఎక్కువ ట్యాక్స్ కట్ చేసి ప్రజల దగ్గర ఎక్కువ పైసలు ఉండేటట్టు చూస్తే, ఆ ప్రజల దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ స్పెండింగ్ కల్చర్ వల్ల అక్కడ ఫ్యాక్టరీలు ఇంకెక్కువ వస్తాయి, అక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని వాళ్ళు నమ్ముతారు. దీనికి విపరీతంగా రైట్ వింగ్ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఉద్యోగపతులకి మనం ట్యాక్స్ కట్లు ఇస్తే, పెద్ద బిజినెస్ మ్యాన్లకు మనం ట్యాక్స్ కట్లు ఇస్తే వాళ్ళు ట్యాక్సులు ఎక్కువ లేవు కాబట్టి వచ్చి మన దగ్గర వాళ్ళు ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేస్తారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, దానివల్ల జనాల చేతికి పైసలు వస్తుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీలో ఎట్లుంటుందంటే వాళ్ళు హెవీలీ రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇండస్ట్రీని, మోనోపలీస్ కాకుండా. దీనికి విపరీతంగా రైట్ వింగ్లో ఏమవుతుందంటే వాళ్ళు అసలుకి గవర్నమెంటే లేకుండా చేయడం, అంటే గవర్నమెంట్ అవసరం లేదు, దీన్ని అనార్కిజం అంటారు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అస్సలు లేకుండా మార్కెట్ దానంతలో అదే ఫంక్షన్ కావాలి, డిమాండ్ అండ్ సప్లై రూల్స్ని మనం కంప్లీట్లీ ఒబే చేయాలి, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ చేయొద్దు అన్నది రైట్ వింగ్ ఐడియాలజీ ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు టోటల్ రైట్ వింగ్ ఐడియాలజీలో ఏమైపోతుంది అంటే అక్కడ మోనోపాలీస్ క్రియేట్ అవుతుంది. టోటల్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీలో ఏమైపోతుంది అంటే అన్ని స్టేట్ ఓన్డ్ కంపెనీస్ అయిపోతాయి. రెండూ బ్యాడే మనకి. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక పొలిటికల్ స్కేల్లో ఒకరు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అంటే ఏంటిదంటే, పొలిటికల్ స్కేల్లో మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండేటోళ్ళు కంప్లీట్లీ డెమోక్రటిక్గా ఉంటారు, రైట్ సైడ్ ఉండేటోళ్ళు కంప్లీట్లీ అథారిటేరియన్ డిక్టేటోరియల్ అయిపోతారు అనమాట. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ సైడ్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది. అంటే ఎవరికన్నా గవర్నమెంట్కి అగెయిన్స్ట్ కానీ పాలసీలకు అగెయిన్స్ట్ కానీ వాయిస్ చేయాలి, వాళ్ళు ఎదురు చెప్పాలి అనుకుంటే వాళ్ళకి చేసే పూర్తి హక్కు ఉంటుంది. కానీ రైట్ వింగ్ డిక్టేటోరియల్ సొసైటీలో ఎట్లుంటుంది అంటే ఆ హక్కులని గుంజేసుకుంటారు. అంతేకాకుండా లెఫ్ట్ వింగ్ సైడ్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే
సివిల్ లిబర్టీస్ మనకి ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజన్, ఇట్లా ఏవైతే ఫండమెంటల్ రైట్స్ మనకు ఉన్నాయో అవి ప్రొటెక్టెడ్ ఉంటాయి. కానీ రైట్ వింగ్ సైడ్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే వాటిని ఊకునే గవర్నమెంట్ వాయిలేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా లెఫ్ట్ వింగ్లో ఎట్లుంటుంది అంటే ఇండివిజువల్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, అట్లనే సిఏజీ ఉంది, ఇట్లాంటి స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలీ ప్రొటెక్ట్ చేసి వాటిని ఇండిపెండెంట్గా ఫంక్షన్ అయ్యేలాగా చూసుకుంటారు అనమాట లెఫ్ట్ వింగ్ పొలిటికల్ స్కేల్లో ఉన్నవాళ్ళు. అదే రైట్ వింగ్ పొలిటికల్ స్కేల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ ఈ ఇండిపెండెంట్ బాడీస్ అన్నిటినీ వీకెన్ చేస్తే మనకు నచ్చింది అక్కడ చెలాయించవచ్చు అని చెప్పి డిక్టేటోరియల్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎవ్వరు కంప్లీట్లీ డిక్టేటర్, కంప్లీట్లీ ఇటు దిక్కు ఫ్రీ అని కూడా చెప్పలేం. అదే ఇందాక చెప్పినట్టు సెంటర్ ఉంటుంది, సెంటర్ రైట్ ఉంటుంది, సెంటర్ లెఫ్ట్ ఉంటుంది. ఈ పొలిటికల్ స్కేల్లో కూడా అదే ఉంటుంది. సో ఇట్లనే మనం ముందుకు ఇంకా కంటిన్యూ అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం సోషల్ స్కేల్ గురించి చూద్దాం. సోషల్ స్కేల్లో ఎట్లుంటుంది అంటే లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ ప్రోగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది, రైట్ సైడ్ కంప్లీట్లీ కన్జర్వేటివ్ బిహేవియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే లెఫ్ట్ స్కేల్లో ఉన్న వాళ్ళు ఇంక్లూజివ్ సొసైటీని కోరుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు కుల మత భేదాలు, భాష మీద, దేని మీద ఏ చేంజ్ ఉండొద్దు, దేనివల్ల ఇష్యూస్ రావద్దు, అందరు కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. అదే ఎక్స్క్లూజివ్ కన్జర్వేటివ్ సొసైటీలో ఏమవుతుంది అంటే ఎవరిది వాళ్ళే చూసుకోవాలి, మాది మాకే ఉండాలి అన్నట్టు ఉంటుంది. అంతేకాకుండా లెఫ్ట్ వింగ్ సైడ్ వాళ్ళు కొత్త చేంజెస్కి ఓపెన్ ఉంటారు సోషల్గా. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కల్చర్ కొత్తగా మారుతుంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది కాలక్రమేణా కల్చర్ మారుతుంది, పర్లేదు అనుకుంటారు. కానీ రైట్ వింగ్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళ కల్చర్ని అట్లే ఉంచుదామని ట్రై చేస్తారు అనమాట. ఇప్పుడు మీరు లెఫ్ట్ వింగ్ సైడ్ చూసుకుంటే ఎట్లుంటుంది అంటే అక్కడ నేషనలిజం ఉండదని కాదు, కానీ నేషనలిజంని గ్లోబలిజం ట్రంప్ చేస్తుంది. అంటే మానవాళి మొత్తం మనం అందరం కలిసి ఉండాలి, ఇంక్లూజివిటీ లొల్లిలో నేషనలిజం కొంచెం తగ్గిపోతుంది. కానీ రైట్ వింగ్ సైడ్ ఎట్లుంటుంది అంటే ఇంకా మా నేషనే గొప్పది, అల్ట్రా నేషనలిజం, జింగోయిజం ఉంటుంది. అది ఎట్లా అంటే కంప్లీట్లీ ఇంకా మేమే గొప్ప వాళ్ళము, ఇక వేరే దేశాలన్నీ అడ్డమైనవి, మేము తొక్కేస్తాము, మేమే ఆధిపత్యం చలాయిస్తాం అన్న రేంజ్కి కంప్లీట్లీ రైట్ వింగ్ నేషనలిజం వెళ్ళిపోతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు కంప్లీట్లీ గ్లోబల్ అజెండా, మన నేషనల్ అజెండాని ట్రంప్ చేయడము తప్పే. సో కంప్లీట్లీ గ్లోబలిజం ఉండొద్దు, అట్లనే మాదే గొప్పది, మేమే తోపులము, అందరిని తొక్కేస్తాం అనుకోవడం కూడా తప్పే. సో అందుకే సెంటర్లు ఉండాలి అన్నది నా ఒపీనియన్. సో ఇట్లనే నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ ఒక ఎథికల్ స్కేల్. ఈ ఎథికల్ స్కేల్ అనేది యాక్చువల్లీ లిటరేచర్లో లేదు, నేను నా ఇన్వెన్షన్గా అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎథికల్ స్కేల్ అని గురించి ఏం మాట్లాడుతున్నా అంటే ఇదేంది వ్యక్తిగతంగా ఎథికల్ స్కేల్ గురించి మాట్లాడతారు. ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఆర్ ఒక పొలిటికల్ ఇండివిజువల్ వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఎట్లా బిహేవ్ చేస్తారు, పబ్లిక్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు అన్న దాని గురించి నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెఫ్ట్ వింగ్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాను అంటే హైలీ ఎథికల్, అక్కడ మీరు రైట్ వింగ్ చూసుకుంటే హైలీ అనెథికల్ అని డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే నేనేం నమ్ముతా అంటే లెఫ్ట్ వింగ్ వాళ్ళు కంప్లీట్లీ నాన్ వైలెంట్గా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు అగ్రెసివ్గా బిహేవ్ చేయరు. రైట్ వింగ్ వాళ్ళు కంప్లీట్లీ వైలెంట్గా బిహేవ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎండ్స్ డు నాట్ జస్టిఫై ద మీన్స్, అంటే ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్న కార్యం మంచిదే కావచ్చు, వాళ్ళు చేయాలనుకున్న టార్గెట్ మంచిదే కావచ్చు, కానీ దానికి అడ్డదారి దొడ్డిదారి దొక్కిపోరు. కానీ రైట్ వింగ్ వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ హైలీ అనెథికల్ వాళ్ళు ఏంటంటే మేము చేసేది గొప్ప పని, సో ఆ గొప్ప పని సాధించడం కోసం ఏమన్నా చేయవచ్చు, ఓకేనా. అంటే ఎన్ని లాలు బ్రేక్ చేసినా కూడా మనం లాస్ట్కి ఎండ్ రీచ్ కావాలి అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు అట్లనే లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారు, అంటే రూల్ ఆఫ్ లాని ఎంకరేజ్ చేస్తారు. కానీ రైట్ వింగ్లో లా డిఫైయింగ్, అంటే లాని వైలేట్ చేసినా పర్లేదు, మనం సాధించాలి, ఇంకో బ్రైబరీ ఇవ్వడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఏంటిదంటే కంప్లీట్లీ సెల్ఫ్లెస్, అంటే మేము సేవాభావంతో ముందుకు వచ్చినాము, సేవ చేయడానికే వచ్చినామని ఉంటుంది. రైట్ వింగ్ వాళ్ళదేమో కంప్లీట్లీ సెల్ఫిష్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ వాళ్ళది ఇక్కడ నేను ఎట్లా చూస్తున్నా అంటే హైలీ ఆనెస్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ ఎథికల్ మోరల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రూత్ఫుల్నెస్కి వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. దీనికి కంప్లీట్లీ ఆపోజిట్ అక్కడ రైట్ వింగ్లో ఉంటుంది, కంప్లీట్లీ డిసానెస్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఇక్కడ ఇంకా కూడా హైలీ ఇంపార్టెంట్ థింగ్ నేను ఏంటంటే అక్కడ స్పేస్ సరిపోక హైలీ డాట్ అని రాసినాను. అక్కడ డిఏటి అంటే ఏంటంటే సైడ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే డెమోక్రటిక్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక పార్టీ లోపట ఎంత డెమోక్రసీ ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ఒక పార్టీ జాయిన్ అయితే నా దగ్గర పైసలు లేకున్నా,
నా దగ్గర పలుకుబడి లేకున్నా నేను నిజంగానే ఎంత డెమోక్రటిక్గా నా పార్టీ లీడర్ని ఎన్నుకోవచ్చు, నా వాయిస్ ఆ పార్టీలో ఎంత వింటున్నారు, నా పార్టీ ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని అది చెప్తుందా, ఎంతవరకు చేసినా ఎంతవరకు పూర్తయిందని చెప్పి చెప్తున్నారా లేదా, ఇది ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఆ పార్టీకి పైసలు ఎక్కడికి వచ్చినాయి, అది ఎట్లా ఖర్చు పెడుతుంది అనేది ట్రాన్స్పరెంట్గా కూడా ఉండాలి కదా. సో డెమోక్రటిక్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండడం కూడా ఒక పొలిటికల్ ప్యాటర్న్లో చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. సో ఇట్లా మనం 4 స్కేల్స్ గురించి చూసిన తర్వాత ఇప్పుడు మనము ఉన్న పొలిటికల్ పార్టీలని ఏ పొజిషన్లో పెడదాము అని చెప్పి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, నాది అక్కడ ఫస్ట్ కాలంలో నా పేరు పెట్టిన, అక్కడ ఫస్ట్ కాలంలో నా ఫోటో ఉంది. ఇప్పుడు ఎకనామిక్ స్కేల్లో నేను నా పొలిటికల్ ఐడియాలజీ సెంటర్ లెఫ్ట్ ఉంటుంది, పొలిటికల్ స్కేల్లో కూడా నా పొలిటికల్ ఐడియాలజీ సెంటర్ లెఫ్ట్ ఉంటుంది, సోషల్ స్కేల్లో కూడా సెంటర్ లెఫ్ట్ ఉంటుంది, ఎథికల్ స్కేల్లో కూడా సెంటర్ లెఫ్ట్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు మీరు మన్మోహన్ సింగ్ సర్కార్ ఉండే కదా, మన్మోహన్ సింగ్ కింద కాంగ్రెస్ ఏదైతే ఉందో నా దృష్టిలో వాళ్ళు సెంటర్ రైట్ ఎకనామిక్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసినారు. పొలిటికల్ స్కేల్లో వాళ్ళు సెంటర్ లెఫ్టే ఉండే, సోషల్ స్కేల్లో వాళ్ళు సెంటర్ లెఫ్టే ఉండే. కానీ ఎథికల్ స్కేల్కి వచ్చేసరికి వాళ్ళ దాంట్లో కంప్లీట్ కరప్షన్ ఉండేసరికి దాన్ని నేను రైట్ వింగ్ అనుకుంటా. అట్లనే మీరు ఇప్పుడు వాజ్పేయి కింద ఉన్న బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో ఎన్డీఏది, దాన్ని ఎట్లా చూస్తా అంటే వాళ్ళు కూడా సెంటర్ రైట్ పాలసీస్ని కంటిన్యూ చేసినారు. పొలిటికల్ స్కేల్లో వాళ్ళు కూడా డిసెంట్ని ఎక్కువ అలౌ చేసినారు, అంటే ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా స్ట్రెంథన్ చేసినారు కాబట్టి వాళ్ళు సెంటర్ లెఫ్ట్. అట్లా కాకుండా వాళ్ళు సోషల్ స్కేల్లో ఏంటంటే వాళ్ళది అంటే వాళ్ళు హిందుత్వ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ కాబట్టి అక్కడ ఇమీడియట్గా సెంటర్ రైట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో అందుకే వాళ్ళని ఇక్కడ నేను ప్లేస్ చేసిన. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు సెంటర్ రైట్లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ కింద ఉన్నంత కరప్ట్ కాకపోయినా కూడా ఎంతో కొంత కరప్షన్ వాళ్ళ దాంట్లో కూడా ఉండింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా డెమోక్రటిక్ కాదు, అక్కడ బీజేపీ లోపల ఎట్లా అపాయింట్మెంట్ అవుతుంది, ఏం సంగతి, వాళ్ళ అకౌంటబిలిటీ, వాళ్ళు పైసలు ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనే విషయం మనకు కూడా తెలియదు. సో అందుకే దాన్ని సెంటర్ రైట్ కింద నేను ప్లేస్ చేసిన. సో ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పార్టీ అనేది ఒక లీడర్షిప్ ఫేజ్లో ఒక పొలిటికల్ స్పెక్ట్రమ్ సైడ్ ఉంటే నెక్స్ట్ అది ఇంకొక లీడర్ ఫేజ్లో మారిపోతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే, ఇప్పుడు ఇందిరాగాంధీ కింద ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్లీ సెంటర్ లెఫ్ట్ ఎకనామిక్ పాలసీస్, ఆ లైసెన్స్ రాజ్ గురించి మాట్లాడతారు కదా, సెంటర్ లెఫ్ట్ ఎకనామిక్ పాలసీస్ ఉండే. అంతేకాకుండా పొలిటికల్లీ చూసుకుంటే కంప్లీట్లీ నియంతత్వం, అంటే డిక్టేటోరియల్ అయిపోయింది ఇందిరాగాంధీ. సో అక్కడ వాళ్ళు కంప్లీట్లీ రైట్ వింగ్ అయిపోయినారు పొలిటికల్ స్కేల్లో. సోషల్ స్కేల్లో వాళ్ళు సెంటర్ లెఫ్టే ఉండే. కానీ ఇప్పుడు ఎథికల్ స్కేల్లో కూడా వాళ్ళు కంప్లీట్లీ డిక్టేటోరియల్, వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మీద కూడా కబ్జా చేసుకొని ఇందిరాగాంధీ ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీని ఇరగొట్టేసి సపరేట్ పార్టీ పెట్టుకొని ఆమె అట్లా చేసింది కాబట్టి అక్కడ ఎథికల్ స్కేల్లో కూడా వాళ్ళు కంప్లీట్లీ రైట్ అయిపోతారు. అట్లనే ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ని మనం చూసుకుంటే, ఎన్డీఏ గవర్నమెంట్ ఎకనామిక్ స్కేల్లో వాళ్ళు మోనోపోలీస్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు, ఎక్కువ మోనోపోలీస్ క్రియేట్ అయిపోతున్నాయి కాబట్టి ఎంఎస్ఎంఎస్కి ఎక్కువ స్కోప్ ఉండట్లే కాబట్టి వాళ్ళు సెంటర్ రైట్ కంటే కూడా కొంచెం ఎక్కువ, అంటే సెంటర్ రైట్ ప్లస్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టిన, అందుకు అది నా ఒపీనియన్. సో అట్లనే పొలిటికల్ స్కేల్లో కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే 95% ఈడీ కేసెస్ అన్నీ, సిబిఐ కేసెస్ అన్నీ అపోజిషన్ మీద అవుతున్నాయి. సో ఇప్పుడు కంప్లీట్లీ ఇందిరాగాంధీ అంత డిక్టేటోరియల్ కాకున్నా కూడా అక్కడ డైరెక్షన్ అటు ఉంది కాబట్టి సెంటర్ రైట్ కంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అక్కడ సెంటర్ రైట్ ప్లస్ అని పెట్టిన. సోషల్ స్కేల్లో కూడా ఇంకా మీకు బీజేపీ గురించి తెలిసిందే, ఎట్లా అంటే వాళ్ళు సోషల్లీ ఇంక్లూజివ్ ఉండరు కాబట్టి సో సెంటర్ రైట్ కింద పెట్టిన. ఎథికల్ స్కేల్లో ఎలక్టరల్ బాండ్ స్కీమ్ కానీ వాళ్ళు ఫైనాన్షియల్లీ ట్రాన్స్పరెంట్ కాదు, వాళ్ళ పొలిటికల్ పార్టీ కమాండ్ అంతా ఒక 2-3 చేతికి వచ్చేసింది కాబట్టి వాళ్ళు కూడా ఎథికల్ స్కేల్లో కూడా రైట్ అయిపోతారు. ఇప్పుడు మీరు లోకల్ పార్టీస్ని చూసుకుంటే ఓవైసీ పార్టీ ఉంది, ఇక్కడ ఏఐఎంఐఎం. నేను దాని గురించి నా ఒపీనియన్ ఏంటంటే మనం వాళ్ళు అధికారంలో ఉండడం ఎప్పుడు చూడలేదు, ఎప్పటికీ చూడడం కూడా అనుకుంటున్నా నేను. కానీ ఇక్కడ ఏంటంటే నా గెస్ ఏంటిదంటే వాళ్ళు వచ్చినా కూడా ఎకనామిక్గా వాళ్ళు సెంటర్ రైటే ఉంటారు, పొలిటికల్ స్కేల్లో వాళ్ళు కంప్లీట్లీ నియంతత్వం తీసుకొచ్చేస్తారు, డిక్టేటోరియల్ అయిపోతారు అనేది నా గెస్. అట్లనే సోషల్ స్కేల్లో వాళ్ళు ఆబ్వియస్లీ రైట్ ఉన్నట్టు మీకు కనిపించేస్తుంది, ఎథికల్ స్కేల్లో కూడా వాళ్ళు కంప్లీట్లీ రైట్ ఉంటారని నా గెస్. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే కేసీఆర్ కింద సెంటర్ రైట్ ఉండే ఎకనామిక్ పాలసీస్. అంతేకాకుండా పొలిటికల్ స్కేల్లో కూడా వాళ్ళు కూడా స్టేట్లో చాలా డిసెంట్ని ఆపేసినారు, ధర్నా చౌక్ని బ్యాన్ చేయడము, జర్నలిస్టులకి ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసినారు కాబట్టి
నేను కూడా వాళ్ళని సెంటర్ రైట్ ప్లస్ కింద పెడతాను. అంతేకాకుండా సోషల్ స్కేల్లో దే ఆర్ మోర్ ఇంక్లూజివ్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ ఇంక్లూజన్, కాబట్టి వాళ్ళని సెంటర్ రైట్లో పెడతాను. అండ్ కరప్షన్ వీటి గురించి మనం చూసుకుంటే, ఇంటర్నల్ డెమోక్రసీ గురించి చూసుకుంటే వాళ్ళు కూడా ఏం తేడా ఏం లేదు వాళ్ళది కూడా, అందుకనే వాళ్ళని కంప్లీట్లీ రైట్ కింద నేను పెడతాను. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే, ఇదంతా నా ఒపీనియన్. ఇప్పుడు వీడియో చూసి నా మీద ఇరుచుకోవడకండి మీ ఫేవరెట్ పార్టీలని నేను ఏదో చేస్తున్నా అని చెప్పి. ఇదంతా నా ఒపీనియన్, అంటే నా పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, నా వాల్యూస్ ఏంటిది, ఇక్కడ నేను జనాలను ఎట్లా ప్లేస్ చేస్తా అని నేను చూస్తాను. ఇప్పుడు నా అనాలిసిస్, ఇప్పుడు నేను నా ఓటు గురించి నేను ఏం చెప్తున్నా అంటే, నేను ఇట్లాంటి మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు అయితే అసలు ఓట్లేను. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇవేవి నా ఐడియాలజీకి అలైన్ అవుతలేవు. సో నేను వీటికి ఓట్లు వేయ, ఎందుకంటే నా మనస్సాక్షికి నేను అప్పుడు ఆన్సర్ చెప్పుకోలేను, నేను నా ఓటు వేసేస్తా ఇట్లాంటి వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే, నేను ఉన్న క్యాండిడేట్స్ ఎవరో చూసి దాంట్లో ఎవరైతే క్లోజెస్ట్ అలైన్ అవుతున్నారో నా పొలిటికల్ ఐడియాలజీస్కి వాల్యూస్కి వాళ్ళకి మాత్రమే ఓటేస్తా. లేకుంటే నేనే నించుంటా, లేకుంటే ఎవరు లేరంటే నేను నోటాకి వేస్తా, కానీ నా మనస్సాక్షిని మాత్రం నేను కాంప్రమైజ్ చేసుకోను. సో ఇక్కడ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియోలో మీ పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, మీ వాల్యూ సిస్టమ్ ఏంటిది అని చెప్పి ఇంకొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. దయచేసి మీరు కామెంట్స్లో టైప్ చేయండి మీ పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, అన్ని స్కేల్స్లో టైప్ చేయండి మీ పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, మీ వాల్యూ సిస్టమ్ ఏంటిది. అండ్ నా ఫైనల్ సజెషన్ ఏంటంటే, ఏ పాలిటీషియన్ అయితే, ఏ పొలిటికల్ పార్టీ అయితే మీ పొలిటికల్ ఐడియాలజీకి, మీ పొలిటికల్ వాల్యూస్కి క్లోజ్గా అలైన్ అవుతారో వాళ్ళకే మీరు ఓటేయండి. ఎవరు లేకుంటే నోటాకు ఓటేయండి. మీ మనస్సాక్షిని మాత్రం చంపుకోకండి. జై హింద్.